హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అనమాట, మన ఫాలోవర్స్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీళ్ళు మీకు తెలిసే ఉంటుంది కదా, ఓల్డ్ వీడియోస్లో ఉంటుండే మలయాళీ ఫ్రెండ్స్ అని. సో ఆఫ్టర్ లాంగ్ టైం నా దగ్గరికి అయితే వచ్చిరనమాట. ఇప్పుడు నా దగ్గరనే వర్క్ చేస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే చలి పెడుతుంది, ఇట్లా బయటకు వచ్చినాం రోడ్డు మీదకి. సో చెవులకి ఏం లేదనమాట, అందుకే ఇట్లా ఖర్చు కట్టిన. ఎంతైనా మన తెలంగాణ స్టైల్ ఓనియం కదా, ఇక్కడ వచ్చిన దేశం దాటి వచ్చిన మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోలేం కదా. సో ఇక్కడ చూడండి, మీకు చూపిస్తా. ఇక్కడ ఇట్లా రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. బట్ టైం వచ్చేసి 11:45. సో ఇట్లా చలి పెడుతుంది, బయటికి అయితే వచ్చినాం. చోటు బాయ్ బోలో ఫర్ యువర్ సబ్స్క్రైబర్స్. చలి అంటే చలి. మన సైడ్ తెలంగాణలో మన చలి ఎట్లుందో చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మాత్రం చలి బీభత్సంగా ఉంది. ఉన్నప్పుడు ఎండ కొడుతుంది, లేనప్పుడు ఇట్లా చలి పెడుతుంది. వర్షం మాత్రం అసలు చాలా తక్కువ. ఇప్పుడు వేరే సిటీస్లో అయితే వర్షం పడుతుంది, సౌదీలోనే, బట్ ఇక్కడ పడతలేదు. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా వర్షం కోసం. సో బయట అట్లా తిరగడానికి వచ్చినాం. డ్యూటీ అయిపోయింది, డిన్నర్ చేసి ఇట్లా బయటకు వస్తున్నాం. ఎందుకంటే డైలీ ఆ డ్యూటీ చేసి రూమ్లోనే ఉండే బదులు అట్లా కొంచెం ప్రశాంతంగా బయటికి వస్తే కొంచెం పీస్ఫుల్ మైండ్ ఉంటుంది కాబట్టి. టైం 11:45 అవుతుంది మాకు. అంటే మన ఇండియాలో ఇప్పుడు మిడ్ నైట్ 2:30, 2:15, 2:30 అవుతుంది. సో మేమైతే ఇట్లా బయట తిరుగుతున్నాం గైస్. సౌదీలో ఇట్లా బయట తిరిగితే ఎవ్వరు ఏమన్నారు నైట్ టైంలో, అది మన ఇష్టం. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలంతే. ఇప్పుడే తిని బయటికి వెళ్ళినాం. ఇక తిన్నది అరిగేదాకా తిరగాలి. తిన్నది అరిగిన తర్వాత రూమ్కి వెళ్ళి పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ లేచి మళ్ళీ అదే డ్యూటీకి వెళ్ళాలి. సో తప్పదు కదా, ఏం చేస్తాం. సో ఇట్లా బయటికి వచ్చినాం. ఒక షాప్కి అయితే వెళ్ళి మనం ఏమన్నా కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో అట్లా ఒకసారి ట్రిప్ అయితే వేసొద్దాం. సో చూస్తుండగా మనకి అల్ఫత్ సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసినాం. సో ఇట్లా మన వాళ్ళు అయితే తిరుగుతురు అనమాట. చెక్ దట్ బ్యాక్ సైడ్. సో మీకు ఇది ఇంతకుముందే చూపించిన షాప్స్ ఎట్లా ఉంటుంది ఏం కథ అని. సో మేము కొన్ని స్నాక్స్ అయితే తీసుకుంటాం ఏమైనా. విచ్ వన్? कौन सा? $1 रियाल. हाँ, not this one. Company is different. This company is different. There, I kept there. This one, $1 रियाल. Okay, no problem. Chotu, where is X section? भैया एक्स చికెన్ వేర్ ఎగ్స్ హియర్. సో బయటికి అయితే వచ్చేసినాం కదా. ఇప్పుడే మనకి బయటికి వస్తే ఏదో ఒకటి తినాలి, తప్పదు. ఇక కడుపులో ఎలుకలు తిరుగుతాయి అన్నమాట. సో క్లినిక్ సైడ్ వర్క్ చేస్తే ఇట్లా ఉంటుంది అనమాట. అంటే డిపెండ్ అపాన్ సిటీస్ని బట్టి. మీరు ఒకవేళ మంచి సిటీలో ఉన్నారనుకోండి, అసలు నైట్ 12:30, 1:30, 2 అయినా సరే ఇంకా చాలామంది జనాలు ఉంటారు. అండ్ బస్సెస్, కార్స్ ఇట్లా తిరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయి రోడ్లు. అంటే ఇది ఒక చిన్న విలేజ్ అనమాట, డెజర్ట్ ఏరియా కొంచెం దగ్గరలో ఉంది. ఇక్కడ ఏంది అంటే మోస్ట్లీ ఇండస్ట్రియల్స్, సో ఇట్లా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో ఇక్కడ ఇండస్ట్రియల్ సైడ్ ఎక్కువ వర్క్ చేస్తారు. సో మనలాంటి నార్మల్ పర్సన్స్ ఇక్కడ చాలా తక్కువ. ఫ్యామిలీస్ కూడా ఉంటారు, బట్ చాలా తక్కువ. సిటీస్లో అయితే కనుక రెస్టారెంట్స్ ఉంటాయి. అండ్ ఇంకా చూడాల్సిన ప్లేసెస్ మంచి సిటీస్ అయితే సిటీలో ఉంటాయి అన్నమాట. సో చూడడానికి మనకి ఈజీగా వెళ్ళొచ్చు, అఫోర్డబుల్ కాస్టే ఉంటుంది. సో అట్లా. కానీ ఇక్కడ మాత్రం కొంచెం నాకైతే అసలు నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానా ఇండస్ట్రియల్ అనిపిస్తుంది ఒక్కోసారి.
బట్ నేను కావాలనే సెలెక్ట్ చేసుకున్నా, దానికి నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ ఇట్లా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను ఇండస్ట్రియల్ సైడ్ వద్దామని ఫిక్స్ అయిపోయినా, కానీ నా అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ నేను ఇప్పుడు క్లినిక్లో వర్క్ చేస్తున్నా. అది మేబీ నాకు సైట్ దొరికేంత వరకు నేను ఇక్కడే వర్క్ చేయాలి. సైట్ దొరికిన తర్వాత ఇండస్ట్రియల్ సైడ్ వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మీకు అయితే చెప్తాను. ఎందుకంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేయలే కదా, సో అందుకని చెప్పట్లేదు. మేబీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కొని చెప్తాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ ఇండస్ట్రియల్ సైడ్ వెళ్తే ఎట్లా ఉంటుంది ఏం కథ అని. సో నేను అడిగి తెలుసుకుంటాను అండ్ మీకు కూడా షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటి, హాస్పిటల్ సైడ్ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది కనెక్ట్ అవుతున్నారు మనకి. మన ఛానల్ చూసి వాళ్ళు కూడా ఇన్స్టా పేజ్, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే మనం చూసి ఒకరు నేర్చుకుంటున్నారు, మంచి ఒక గుడ్ పాత్వేలో వెళ్తున్నారంటే అంతకన్నా మించి హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. సో వాళ్ళు చెప్తారనమాట, బ్రదర్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం ఛానల్ క్రియేట్ చేసిన అని. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇట్లా అంటే ఇలాంటి టైంలో నేను యాక్చువల్గా ఇప్పుడు రావద్దు అనుకున్నా, బట్ వీళ్ళే కొంచెం ఫోర్స్ చేసిర్రు, రారా ఏం కాదు బయట తిరిగి వస్తామని. సో అట్లా బయటికి అయితే వచ్చిన. సో అప్పుడప్పుడు వస్తే బాగుంటుంది. సో మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ చాలామంది అడిగారు ఇంకో క్వశ్చన్, బ్రదర్ ఇప్పుడు మీరు ఉంటున్న లొకేషన్ అండ్ కొంచెం చూపించండి అది ఇది అని. సో ఇక్కడ చూపించడానికి ఏముండదు, ఓన్లీ డెజర్ట్ ఏరియా ఇది తప్ప. సో సిటీస్లో ఉంటే మంచిగా ఇంకా చాలా చూపిస్తుండే నేను. మీరు అడగక ముందుకే నేను ఇంకా లొకేషన్స్ అయితే షేర్ చేస్తుండే, బట్ ఇప్పుడు మరీ అంతగా ఉండదు అనమాట ఇక్కడ లొకేషన్. సో అందుకనే షేర్ చేయట్లేదు. మేబీ కుదిరితే నెక్స్ట్ టైం షూట్ చేస్తానండి. అండ్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ గైస్. బాయ్ బాయ్.